సెల్ లోపలికి ఎంట్రన్స్ అయిపోతున్నా పార్కులకు. స్ట్రేటే వినాయకుడు ఉన్నాడు, గణపతి బొప్ప అమోరియా. హలో ఫ్రెండ్స్, డ్యామ్ నుండి డైరెక్ట్ ఉజ్వల పార్క్ వచ్చేసిన ఫ్రెండ్స్. మొత్తానికి అయితే టికెట్ తీసుకున్నాం. 30 ఏమో దేనికి, పార్కు లోపలికి ఎంట్రన్స్. 20 ఏమో టికెట్ ఇవ్వాలా మళ్ళీ మీకు, రైట్. సెల్ లోపలికి ఎంట్రన్స్ అయిపోతున్నా పార్కులకు. స్ట్రేటే వినాయకుడు ఉన్నాడు, గణపతి బొప్ప అమోరియా. చూస్తురుగా ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉంది ఏంది అనేది. ఫ్లవర్ ఎంజాయా? వ్లాగింగ్. మీరు రావాలన్నా వద్దా? రావాలంటే తీస్తాం, వద్దంటే ఇచ్చి పెడతాం. యూట్యూబ్ వ్లాగ్ దేశదిమ్మరి ఛానల్. స్వామి వివేకానంద. చూస్తురుగా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా పచ్చదనమే. ఈ పార్కుకు నాకైతే చాలా సంవత్సరాల నుంచి సంబంధం ఉన్నది. డిగ్రీ చదివేటప్పుడు మొత్తం ఇక్కడనే తిరుగు, కొన్ని వందల సార్లు అయితే వచ్చి వెళ్ళినాం. డిగ్రీ 2003 to 2006 బ్యాచ్. వీళ్ళందరూ నవ్వుతున్నారు ఇక్కడ. ఇక్కడ ఎవరిని తీయాలో ఎవరిని తీయద్దో అర్థం కాదు, ఎందుకంటే ఈ పార్క్ పరిస్థితి అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. తీసేదాల మాత్రమే తీయొద్దన చాలా వదిలేస్తా, ఎందుకంటే ఎవరి ప్రైవసీని మనం కూడా హరించద్దు కదా. ఇక్కడైతే ఒకటి మిలిటరీకి సంబంధించిన అది ఉన్నది చూడండి, మిలిటరీకి సంబంధించింది మిషన్. హలో ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేసినాక లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా పార్క్, ఎక్కడ చూసినా పచ్చదనమే. మేబీ ఉండొచ్చు, లవర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు, చూసుకుంటూ తీయాల్సిందే ఇందులో అయితే. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు అయితే ఇక్కడైతే చాలాసార్లు మేము పిక్నిక్ లాగా వచ్చేది, మా డిగ్రీలో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేది ఫ్రెండ్స్. చూస్తారు కదా, చలో మొత్తానికైతే పార్కు చూపిస్తున్నా. ఎక్కడ చూసినా పచ్చదనమే. ఇలా మామూలుగా అందరు ఉంటారు లేండి, లవర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, చూడచ్చు. డైనోసారస్, రాక్షస బల్లి. పూర్వం ఉండేటి, ఇప్పుడైతే లేవు డైనోసారస్, అంతేనా? డైనోసారస్, రాక్షస బల్లి. ఇది నాకు తెలిసి 2001 ఆ ప్రాంతంలో నిర్మించినట్టున్నారు ఫ్రెండ్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది, దగ్గర 20 సంవత్సరాలు, 22, 23 సంవత్సరాల నుంచి. కరీంనగర్ వ్లాగింగ్లో భాగంగా ఉజ్వల పార్క్. వెల్కమ్ టు కేఎన్ఆర్. చూస్తారు కదా, కేఎన్ఆర్ లవ్ సింబల్. ఇది మేము అప్పుడు తిరిగినప్పుడు ఈ కేఎన్ఆర్ అనేది లేకుండే, ఇప్పుడైతే కేఎన్ఆర్ అనేది ఉన్నది, బాగానే ఉన్నది. ఉజ్వల పార్క్ చూస్తారు కదా ఫ్రెండ్స్, కేఎన్ఆర్ కరీంనగర్. మరి చెట్టు, పక్క పొంటి మొత్తం స్విమ్మింగ్ పూల్ టైప్లో. ఇది ఎక్కడ చూసినా పచ్చదనమే ఫ్రెండ్స్. పార్క్ ఎందుకు వస్తారు? ముఖ్యంగా ఇందుకే, పచ్చదనం కొరకే. ఫ్యామిలీ రావచ్చు పిక్నిక్కి, మంచిగా స్టూడెంట్స్ వస్తారు, ఇక్కడ ఉండే హాస్టల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వస్తారు, ఫ్యామిలీస్ వస్తాయి, పిల్లలు స్కూళ్ళల్లో హాస్టళ్ళల్లో చదువుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మంచి పిక్నిక్ టైప్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఈ దగ్గర నుంచి చూస్తే ఐటీ టవర్ కనబడుతుంది. గిట్ సైడ్ పోతున్నా, ఐటీ టవర్ చూపించేసి
అటు సైడ్ వెళ్దాం. అదే ఫ్రెండ్స్ ఐటీ టవర్ కనిపిస్తుందా, ఐటీ టవర్ ఇది, ఐటీ టవర్.